చూడండి ఇట్లా ఆయిల్ అనేది ఇట్లా పైకి రావాలి, అప్పుడు కూర బాగా అయినట్టు. వంకాయ ఉడికింది లేదనేది చూద్దాం. వంకాయ ఇట్లా తీసుకున్నాం కదండి, పట్టుకుంటే బాగా మెత్తగా అయిపోయింది. చూడండి, మనమంతా ఆయిల్లోనే కదండి మసాలా వంకాయని ఉడికించుకున్నాం. అలా అయితేనే బాగుంటుందండి. ఆయిల్లోనే వాటర్ వేసి ఉడికించుకోవద్దు. మసాలా అనేది మంచిగా స్మెల్ వస్తుందండి. ఇట్లా ఆయిల్లో బాగా వేగితే స్మెల్ అనేది పోతుంది. మా పాపకి హెయిర్ పెంచాలంటే చాలా ఇష్టం అండి. హెయిర్ తక్కువ ఉంటే ఇష్టం ఉండదు. ఇంకా హెయిర్ పెరగడానికి మంచి ఆయిల్ కానీ ఇట్లా చేయి మమ్మీ అని అడుగుతూ ఉంటుంది మా పాప. మరింత ఇట్లా చిక్కగా మసాలా ఉంటే బాగుంటుంది కదండి. కొన్ని వాటర్ వేసుకోవాలండి. కొన్నే వేసుకున్నానండి వాటరు. మా పాప చేస్తుంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. అట్లా కొద్దిసేపు ఇట్లనే సిమ్లో పెట్టుకొని ఉడికిచ్చేస్తే అయిపోతుందండి. తర్వాత ఏంటి నాన్న? కొత్తిమీర వేయాలి. కొత్తిమీరనా? ఓకే. కొంచెం కొత్తిమీర కూడా ఇట్లా గార్నిష్ చేయాలంటండి. అంతే అండి. ఇంకా ఇప్పుడు చూద్దామండి కర్రీ అయిందేమో. అయిపోయిందా నాన్న కర్రీ? అంతే, ఇంకా అయిపోయింది. అయిపోయిందా? వావ్, చాలా బాగుంది నాన్న. మా పాప చాలా కష్టపడిందండి. అయితే చాలా ఇంట్రెస్ట్ అండి కర్రీ చేయడానికి. అది కూడా ఓన్లీ గుత్తొంకాయ. గుత్తొంకాయ అంటే ఇంకా చాలా ఇంట్రెస్ట్ అంటండి మా పాపకి ఇష్టం చేయడానికి. అంతే అండి, ఇంకా అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా పాపకి